అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రచారం జోరందుకుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. జనం మధ్య ఉంటూ గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైసీపీకి ఓటు వేయాలంటున్న గడికోట శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తున్నాడు. గ్రామం తిరుగుతూ గడప గడప తిరుగుతూ కూడా ఆయన ప్రచారము ముమ్మరంగా చేయడం జరుగుతుంది. అయితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, ఈసారి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ పాగా వేస్తుంది, జెండా ఎగురు వేస్తుంది అని మనతో గడికోట శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఎటువంటి స్పందన ఉంది వైసీపీకి? ఇప్పటికే మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు, ఎటువంటి స్పందన ఉంది? చాలా చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉందండి. ముఖ్యంగా ఒక అధికార పార్టీలో ఉండి ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటిది ఈరోజు 4 టార్గెట్స్ చేసాం. ఒకటి అభివృద్ధి, సంక్షేమం, మరొక పక్క శాంతియుతం, మరొక పక్క ప్రజలకు అందుబాటులో ఉండటం. ఈ 4 అంశాలపైన పూర్తి చిత్తశుద్ధితో పనిచేసాం కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని వెళ్ళగలుగుతున్నాం. అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా చేసామన్నటువంటిది మీరంతా కూడా ఒక రౌండప్ చేస్తే నియోజకవర్గంగా తెలుస్తుంది. ఓ పక్కన జిల్లా కేంద్ర గతంలో ఆర్డీఓ కూడా కార్యాలయం లేనటువంటి మా రాయచోటిలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కానీ, ఒకప్పుడు కేవలం సిఐ సర్కిల్ ఇన్స్పెక్టరే ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు ఎస్పీ ఆఫీసులు ఉండడం కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత అనేక ఆఫీసులు రావడంతో పాటు మౌలిక వసతులు కల్పించే విషయాలలో ఒక స్టేడియం అయితేనేమి, ఒక అద్భుతమైనటువంటి మున్సిపల్ సభాభవనము, హాస్పిటల్ అప్గ్రేడేషను, హెల్త్ సెంటర్స్, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ప్రతి గ్రామంలో సచివాలయ బిల్డింగ్, కళ్ళ కనపడేటట్టుగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్. అంటే ప్రతి ఇంట్లో కూడా మేలు జరిగింటేనే ఓటేయండి మాకని ఇప్పటికే జగనన్న పిలుపునిచ్చారు. అదేవిధంగా మీరు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ నియోజకవర్గంలో కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల్లో మన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా అందాయి. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన? ఏ ఒక్కరు కూడా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, కులం చూడొద్దు, మతం చూడొద్దు, రంగు పార్టీ చూడొద్దు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సందేశం. దాన్ని మేము కూడా మా నాయకులకు, కార్యకర్తలకు ఎంత నష్టం జరుగుతా ఉన్నా కూడా, వాళ్ళని గతంలో ఎంత అవమానపరిచినా కూడా, వాళ్ళు లబ్ధి పొందుతుంటే కూడా మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఇది అని చెప్పి సహకరించడంతో ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్పైట్ ఆఫ్ మోర్ దాన్ వైసీపీ లీడర్స్ కంటే కూడా బెనిఫిట్ పొందారు. ఈరోజు విమర్శలు చేయొచ్చు, కానీ ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా చేరింది. ఇప్పుడు సంక్షేమం చేరిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ గారు మాకు ఇచ్చారన్నటువంటి విశ్వాసం చూపిస్తే ఇంకేముందండి? టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి కూడా 30,000 మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధీమా అంటే ఎట్లా, మీరు ఏ రకంగా చూస్తారు? ధీమా అంటే ఎవరి ధీమా గురించి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరే ఓవరాల్గా సర్వేస్ అనేటివి ఉంటాయి, ప్రజల స్పందన ఎలా ఉంటుంది, ఏ గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ఎలా ఉంటుంది, ప్రజలు ఎవరితో ఉన్నారు అనే విషయాలు మీరే ఎంక్వైరీ చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎవరు విజయం సాధించబోతున్నారు. అభ్యర్థిగా నిలబడేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం సహజం. నా అంచనా ప్రకారం అయితే ఇంత అనూహ్యమైనటువంటి స్పందన, ఇంత ప్రజాదరణ గతంలో ఎప్పుడు నేను ప్రతిపక్షాన్ని కంటెస్ట్ చేసినప్పుడు ఇంతగా చూడలేదు. అంత మంచి అద్భుతమైన స్పందన ప్రజల నుంచి ఉంది కాబట్టి గతం కంటే కూడా చాలా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది రాయచోటి అభ్యర్థి గడికోట శ్రీకాంత్ గారు చెప్తున్నది. గత 2 ఏళ్లుగా కూడా తాము గడప గడప ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో నిత్యం ఉంటున్నామని, తమను అఖండ మెజారిటీతో రాయచోటి ప్రజలు తిరిగి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ వేణుగోపాల్తో శ్రీనివాస్, 10 టీవీ, అన్నమయ్య జిల్లా.